సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. తమిళ దర్శకుడు శంకర్ సినిమా అనగానే భాషలతో సంబంధం లేకుండా భారతదేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే శంకర్ సినిమా అంటే ఒక అద్భుతం, ఎన్నో విశేషాల సమాహారం. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విశేషం చూపిస్తారు, అందరినీ కట్టుపడేస్తారు. అందుకనే ఆయన సినిమా వస్తుంది అంటే అందరూ కూడా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఐ సినిమాను సంక్రాంతి కానుకగా మన ముందుకు తీసుకొచ్చారు. ఐ సినిమా ప్రమోషన్స్ చూడంగానే అర్థమైపోయింది ఈ సినిమాలో ఎన్నో విశేషాలు ఉంటాయి అని. ఐ సినిమా ప్రమోషన్స్ చూసే జనాలందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో ఏదో తెలియని విశేషం ఉంది, తప్పకుండా చూడాలి అని చెప్పేసి అంచనాలు పెంచుకున్నారు. అసలు శంకర్ సినిమా వస్తుందంటేనే బోల్డన్ అంచనాలు ఉంటాయి. దానికి తగ్గట్టు శంకర్ గారే స్వయంగా చెప్పారు, ఈ సినిమా మీద మీరు ఎంత రేంజ్ లో ఊహించుకోగలుగుతారో అంత రేంజ్ లో అంచనాలు పెంచుకోండి, వాటన్నింటినీ మేము అందుకుంటామని. మరి ఆయన ఇచ్చిన భరోసాలో ఏ మేర నిజాయితీ ఉంది అని తేల్చుకునే రోజు వచ్చేసింది. ఈ ఐ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. ఐ సినిమా కథ విషయానికి వస్తే, లింగేశ్వర్ ఒక బాడీ బిల్డర్. మిస్టర్ ఆంధ్ర పోటీలు గెలిచి మిస్టర్ ఇండియాగా పేరు గడించాలి అన్నది అతని కోరిక, కళ. అందుకు తగ్గట్టు ఆయన అన్ని కసరత్తులు చేస్తూ ఉంటాడు. లింగేశ్వర్ కి ఆ కళే కాదు, ఇంకో వ్యాపకం కూడా ఉంది. అది ఎవరు అంటే సూపర్ టాప్ మోడల్ దియా. ఆమెకు లింగేశ్వర్ ఓ పెద్ద అభిమాని. లింగేశ్వర్ కష్టం ఫలించి మిస్టర్ ఆంధ్ర అవుతాడు. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న యాడ్లు చేసుకుంటాడు. ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి దియా మూలంగా టాప్ మోడల్ అవుతాడు. టాప్ మోడల్ అయ్యే క్రమంలో అనుకోకుండానే కొన్ని ప్రతికూల శక్తుల్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. దాని మూలంగా ఎవరూ ఊహించని పెద్ద సమస్య కూపంలో కూరుకుపోతాడు లింగేశ్వర్. లింగేశ్వర్ కురుపైన ఒక గూనివల్ల తయారవుతాడు. ఎందువల్ల అతను అలా మారాడు, ఆ పైన లింగేశ్వర్ ఏం చేశాడు, మామూలు మనిషి అయ్యాడా లేదా అన్నది సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, కథ పాయింట్ గా తీసుకుని చూస్తే ఐ సినిమా కథ చాలా సింపుల్, రొటీన్ అని కూడా మాట్లాడుకోవాలి. కాకపోతే దర్శకుడు శంకర్ అనే విషయం ఈ పాయింట్ ని పక్కన పెట్టేసింది. ఎందుకంటే శంకర్ చేతిలో పడిన ఏ కథ అయినా చాలా గ్రాండ్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ ఐ విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే ఈ సినిమాలో ప్లస్లు మైనస్లు ఈక్వల్ గా ఉన్నాయి. ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత నెగిటివ్స్ విషయానికి వెళ్దాం. ఐ సినిమాకి రెండు ప్రధాన మూల స్తంభాలు శంకర్, విక్రమ్. శంకర్ తన టీమ్ లో ఉన్నతమైన సాంకేతిక నిపుణులను చేర్చుకుని విజువల్ వండర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. టెక్నికల్ బ్రిలియన్స్ తో ఈ సినిమాని ఓ హైట్ లో పెట్టాడు. ఈ సినిమాకి వేసిన సెట్స్, మేకప్, కాస్ట్యూమ్స్, ఫైటింగ్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ కూడా టాప్ నాచ్, సూపర్ గా ఉన్నాయి. ఐ సినిమా వరకు శంకర్ ఫైట్స్ ని, పాటల్ని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు. వాటిని చాలా చక్కగాను ఎవరు ఊహించిన విధంగా కొత్తగా ప్రెజెంట్ చేశారని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో బాడీ బిల్డర్స్ అందరితో విక్రమ్ తలపడి ఒక ఫైట్ ఉంటుంది. అద్భుతంగా డిజైన్ చేశారు, చాలా బాగా పిక్చర్ చేశారు. ఆ తర్వాత బైసికల్ ఫైట్ కానివ్వండి, అలాగే సెకండ్ హాఫ్ లో విలన్స్ తో విక్రమ్ ఫైట్ చేసే విధానం కానివ్వండి, ఈ మూడు ఫైట్ లో హైలైట్ సినిమాకి. ఆ తర్వాత సాంగ్స్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే అన్ని సాంగ్స్ బాగుంటాయి. ప్రతి సాంగ్ లోనూ ఒక విశేషం ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంటూనే ఔరా అనిపించే అంశాలు ఆ పాటలో ఉన్నాయి. అలానే శంకర్ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి హాలీవుడ్ నుంచి నిపుణులను పిలిపించి మేకప్ చేయించారు. ఆ శ్రమ కనబడుతుంది, కొత్తదనం చూస్తాం మేకప్ టెక్నిక్ లో. విక్రమ్ కి కానివ్వండి, విలన్స్ అందరికి కానివ్వండి, కొన్ని కొత్త షేప్స్ ని చూపిస్తారు. అవన్నీ కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. టేకింగ్ పరంగా శంకర్ గారి గురించి చెప్పేదే లేదు. అన్ని సాంకేతిక విభాగాల్ని ప్రాపర్ గా ఉపయోగించుకుంటూ విజువల్ వండర్ గా ఆయన్ని మన ముందు నిలబెట్టారు. తర్వాత ఈ సినిమాలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది విక్రమ్ గురించి. విక్రమ్ కష్టాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఏమి ఆ కమిట్మెంట్, ఏమా డెడికేషన్. యాక్టర్ కాదండి బాబు, యాక్టింగ్ కి దేవుడేమో అనిపిస్తుంది ఆయన కమిట్మెంట్ చూస్తే. సినిమాలో మాక్సిమం సినిమాలో ఎక్కువ భాగం మరుగుజ్జులాగానే కనబడతాడు. ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయి ఎంత చక్కగా నటించాడు అంటే, ఆ డీ గ్లామర్ పాత్రలో చాలా మంది కనిపించడానికి సాహసం చేయరు, విక్రమ్ సాహసం చేశాడు. అతన్ని ఒక మాట చెప్పే పొగడొచ్చు, హ్యాట్స్ ఆఫ్ అని. ఇక సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ప్రధానమైన లోపం కథ, కథనాలు. కథలో వెయిట్ లేదు. అంటే పాయింట్ గా హీరో మరుగుజ్జుగా కురుపుగా ఉంటాడు అన్నది తప్పించి వైవిధ్యమైన కథ కాదు. ఇది ఒక నార్మల్ రివెంజ్ స్టోరీ. తనకి అన్యాయం చేసిన వాళ్ళకి తగిన శాస్తి హీరో ఏ విధంగా చేశాడు అన్నదే సినిమా కథ. సినిమా స్క్రీన్ ప్లే లో కూడా వెరైటీ ఏం కనిపించదు. శంకర్ గారు చెప్పే విధానాన్ని బట్టి స్క్రీన్ ప్లే లో సస్పెన్స్ ఉన్నా చాలా సింపుల్ గా ఊహించేయవచ్చు తర్వాత ఏం జరగబోతుందో, ఎవరు అసలైన వెళ్ళనో, ఇంకేంటి విశేషాలు అని. ఈ సినిమా వరకు
అందరికీ ఆసక్తి కలిగించిన అంశం వూల్ఫ్ మ్యాన్. కానీ ఈ కథకి వూల్ఫ్ మ్యాన్ కి ఏ విధమైన సంబంధం లేదు. ఒక పాటలో అలా వచ్చి వెళ్ళిపోతాడు అంతే. ఈ అంశం మేజర్ గా ఐ సినిమా మీద అంచనాలు పెంచుకున్న వాళ్ళని డిసప్పాయింట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే హీరో హీరోయిన్ల ప్రేమకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ కథలో. కానీ ఫీలింగ్ ఫుల్ లవ్ స్టోరీ అయితే ఈ సినిమాలో కనిపించలేదనే మాట్లాడుకోవాలి. అదే కాదు, ఈ సినిమాకి సంబంధించి చాలా ఎమోషన్స్ ఇంకా బలంగా ప్రేక్షకుల మనసును హత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమానికి ఈ స్క్రీన్ ప్లే లో పెద్దగా చోటు లభించలేదనే మాట్లాడుకోవాలి. అదే కాదు, శంకర్ సినిమా అంటే ఆయన అభిమానులు కామెడీని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో కామెడీ అనుకున్నంత లేదు. శంకర్ స్టైల్ ఆఫ్ పంచులతో వెరైటీగా ఉండే కామెడీని ఈ ఐ సినిమాలో మిస్ అయ్యామనే మాట్లాడుకోవాలి. రెహమాన్ అందించిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. పూలనే అనే సాంగ్ ఒకటి మాత్రమే కాస్త క్యాచీగా వినిపించింది. మిగతా సాంగ్స్ అన్ని చూడటానికి బాగున్నాయి కానీ వినటానికి పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ రెహమాన్ చేసిన బ్యాక్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సూపర్ గా బ్యాక్ స్కోర్ డిజైన్ చేశారు. అన్ని ట్రాక్స్ కూడా ఎంటర్టైన్ చేస్తాయి. కథనాలను పక్కన పెట్టేసి చూసుకుంటే టెక్నికల్ గా మాత్రం సినిమా ఒక వండర్ అని మాట్లాడుకోవాలి. పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ కానివ్వండి, యాంటోనీ గారి ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, సాంగ్స్ పిక్చరైజేషన్ ఇవన్నీ సూపర్ గా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఐ ఒక డిసప్పాయింటెడ్ వెంచర్ అనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ లేకుండా శంకర్ గారి సినిమాని ఊహించుకోలేం. కానీ ఇందులో అంత టెక్నికల్ బ్రిలియన్స్ ఉంది కానీ ఫీలింగ్స్ లేవు. అంటే అసలు లేవు అని కాదు, కొద్దిగా ఉన్నాయి, అవి సరిపోవు. దానికి తోడు 3 గంటల సేపు ఈ సినిమాని చూడటం అనేది కూడా ఒకంత బాధ కలిగించేదే. లెంత్ ఎక్కువైంది. పోతే అది మన చేతుల పని కాబట్టి నెక్స్ట్ షోస్ నుంచి దాన్ని కట్ చేసి అవతల పారేయొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఐ మాత్రం అనుకున్నంతగా అలరించలేకపోయింది. ఒకంత నిరాశపరిచింది. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే, ప్రేక్షకులు మామూలుగా ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ గా సినిమాలు తీసి ఔరా అనిపించిన శంకర్ ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్న ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం నార్మల్ కథలతో ప్రయోగాలు చేయటం విడ్డూరం కాకపోతే ఏంటి చెప్పండి. ఇది ఐ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.